4వ తారీఖు వరకు ఎన్నికల కోడ్ ఉండటం మూలంగా వాళ్ళు డయాస్ మీదకు రావట్లేరు. వారందరూ కూడా మనస్ఫూర్తిగా మల్లన్నను ఆశీర్వదిస్తున్నందుకు శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ముఖ్యంగా మల్లన్నకి ఎందుకు ఓటేయాలి అన్నదానికి రీజన్ ఉంది. మల్లన్న చట్టసభలకు పోవాలి, ఎందుకు పోవాలి అనేటువంటి దానికి కూడా రీజన్ ఉంది. నేను ఎక్కడో మొన్న ఒక యూట్యూబ్లో చూసినాను, ఎంత చిల్లిగా ఎంత చిల్లరగా మాట్లాడుతున్నట్టు ఒక వ్యక్తి దాదాపు సెంచరీకి నియరెస్ట్గా కేసులు పెట్టుకొని ఈరోజు తెలంగాణలో నడుస్తున్నటువంటి నియంత్రిత పాలనను గట్టదించే వరకు ఎన్ని కేసులైనా ఎన్నిసార్లు జైలుకైనా చివరికి తెలంగాణ ప్రజల కోసం తన ప్రాణాన్ని తృణపానంగానైనా పెడతానికి కానీ ఆ దొరకు తలవంచడం, ఆ దొర ముందు మూకులను ఆ దొరను దించడమే నా లక్ష్యం అని చెప్పేసి కొట్లాడినటువంటి వ్యక్తి తీర్మానం. తను అట్లా కొట్లాడేది కాబట్టి, తెలంగాణ ప్రజలను చైతన్యవంతం చేసింది కాబట్టి, తెలంగాణ ప్రజలకు వాస్తవాలు వివరించింది కాబట్టి, తెలంగాణ ప్రజలకు సత్యాలు చెప్పింది కాబట్టి, ఆ సత్యాన్ని వాస్తవాలను నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీని విశ్వసించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందనే ఒక సత్యాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాము. నేను చాలామంది జర్నలిస్టులు నాకు ఫ్రెండ్స్, చాలామంది జర్నలిస్టులతో నేను జర్నీ చేసిన. ఎక్కడో ఒక కుటుంబము, పిల్లలు, జీవితము, ఆస్తు అంతస్తులు అటొచ్చి కొద్దిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. కానీ నేను మల్లన్నతో అంతకుముందు నాకు ప్రత్యక్షంగా పరిచయం లేకుండా చాలా గర్వపడేటువంటి వాడిని. ఒక నిఖార్స్ అయినటువంటి జర్నలిస్టుగా బయలుదేరి ఒక ప్రభుత్వాన్ని గద్దెదించడానికి చెప్పేసి ఛాలెంజ్ వచ్చిన తమ్మున్న మొగోడు మల్లన్న గారు. అంటే ఒక కమిట్మెంట్ ఉంటే, ఒక నిబద్ధత ఉంటే, ఒక నిఖార్స్ అయినటువంటి వ్యక్తిగా బయలుదేరితే సాధించవచ్చు అని చెప్పేసి నిజంగా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఆనాడు ఉన్నటువంటి ధనం, ఆనాడు ఉన్నటువంటి అధికార బలం, నాతో సహా అందరం కూడా ఏ ఒక్కరూ సపోర్ట్ చేయకుండా ప్రజల సపోర్ట్తోని, చదువుకున్నటువంటి సపోర్ట్తోని, ఆలోచించేటువంటి వాళ్ళ మద్దతుతోనే కొట్టులో మిస్ అయింది. కానీ నైతికమైన గెలుపైనా కానీ తను గెలుపుగా స్వీకరించలేదు. నేను ఈ ఓటమి నుంచి గుణపాఠం తీసుకొని ఓటమి అనేటువంటి మెట్టు నుంచే నేను విజయం వైపు పరిగెడతాను, విజయం సాధిస్తానని చెప్పేసి బయలుదేరినటువంటి వ్యక్తి మల్లన్న గారు. కాబట్టి మీ అందరం కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మనమే కాదు, మనకు పరిచయం ఉన్నటువంటి ఉమ్మడి 3 జిల్లాలలో, ఉమ్మడి నల్గొండ 3 జిల్లాలు, ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలలో మనకు పరిచయం ఉన్న ప్రతి వ్యక్తికి మనం ఫోన్ చేసి మాట్లాడి మల్లన్నకు మద్దతుగా నిలుపవలసినటువంటి బాధ్యత మనకు ఉంది. మల్లన్న వాయిస్ చట్టసభలో ఉంటే అది సామాన్య వాయిస్, ప్రజల వాయిస్. సత్యం వైపు, న్యాయం వైపు, నీతి వైపు, ధర్మం వైపు మాట్లాడేటువంటి గొంతులు కాబట్టి ఇట్లాంటి గొంతుకలు చట్టసభలకు అవసరం ఉంది, చట్టసభలకు పోవలసినటువంటి అవసరం ఉంది. చట్టసభలలో ఇట్లాంటి గొంతుల సంఖ్య పెరగవలసినటువంటి అవసరం ఉంది. పెంచే బాధ్యతను కూడా మల్లన్న తీసుకుంటాడు. ఆ గొంతుకలకు నిర్వహించేటువంటి బాధ్యత కూడా మల్లన్న తీసుకుంటాడు. కాబట్టి మనందరం కూడా మల్లన్నను ఆశీర్వదించి మల్లన్నకు ఓటేద్దాం. ఈరోజు మొన్న ఎన్నికల్లో చూసినాం, మనం నిన్న టెంటకిలో చూసినాం. టీఆర్ఎస్, బీజేపీ 2 కలిసిపోయింది. టీఆర్ఎస్, బీజేపీ వేరు కాదనేటువంటిది నిన్న ప్రూవ్ అయింది. కాబట్టి ఈ 2 వేరు కాదు, ఒకటైతే
తెలంగాణ దేశంలో బీజేపీతో దేశానికి ఎంత ప్రమాదం ఉందో తెలంగాణలో ఈ రెండు ఒకటైతే అంత ప్రమాదం ఉంది. రేపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఈ రెండు ముఖాలు వేరైనా ఒక రూపంగానే వస్తాయి. సందర్భం వచ్చినప్పుడు ఒకటైతే కాబట్టి మనందరం కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించి ఒకటే ఓటేయాలి. మొదటి ప్రాధాన్యత ఓటేయాలి, రెండో సీక్వెన్స్ నెంబర్ మీద వేయాలి. మనందరం ఆ విధంగా వేసి మల్లన్నను గెలుపుతామని మల్లన్నకు గ్రీటింగ్స్ చెప్పాల్సినటువంటి బాధ్యత వేదిక మీద అందరం తీసుకున్నాం. ఒక్కొక్క నిమిషమే ఎక్కువ టైం తీసుకోకుండా మనకు 14,800 ఓట్లు నమోదై ఉన్నాయి. రామన్నపేట మండలంలో 2,597, చిట్యాల మండలంలో 3,029, 3,025, ఆ తర్వాత నార్గర్పల్లిలో 2,327, కట్టంగూరులో 1,874, 1,456, మెకరికల్లో 3,512 ఓట్లు ఉన్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకు, పెద్దలందరికీ, అన్ని సంఘాల బాధ్యులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఏ ఊరికి ఎన్ని ఓట్లు ఉన్నాయో కూడా ఓటర్ లిస్టులో డివైడ్ చేసి మీకు ఇవ్వడం జరిగింది. ప్రతి ఓటరు ఆ ఓటర్ లిస్టును పెట్టుకొని మీరందరూ ఒకసారి రివ్యూ చేసుకొని ఈ ఓటు ఎవరిది, పెద్ద ఏజ్ అయితే ఈ పెద్ద అయిన ఎవరు, పిల్లలైతే ఈ పిల్లలు ఎవరు, ఎవరి పిల్లలు, ఈ ఓటు ఎటుపోతుందని చెప్పేసి మనము దీన్ని ఒక పోస్ట్ మార్టం లాగా చేసి మనకు పడేటువంటి ఓటును ఒకవైపు, నోటల్ ఓట్లను ఒకవైపు, ఆ తర్వాత మనకు పడని ఓట్లను ఒకవైపుగా మీరు కేటగిరీ నుంచి తీసుకొని అన్ని ఓట్లను మనం మాటిద్దాం. 14,800 ఉన్నాయి. 14,000 ఓట్లు మల్లన్నకి ఇష్టమని చెప్పేసి అయితే నేను మీ అందరి తరఫున మాట్లాడుతున్నా. తప్పకుండా ఈ 14,000 ఓట్లు మనం ఒకటే ఓటు వేయాలి. అది మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలి. చరిత్రను తిరగరాయాలి. మొదటి ప్రాధాన్యత ఓటుతో గెలిచిన ఒక సామాన్యుడు, ఒక జర్నలిస్టు చరిత్రలో లిఖించబడేటువంటి పద్ధతిలో ఈ తీర్పు ఉండాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకుంటూ, మండల పార్టీ పార్టీలో కూడా నాకు రిక్వెస్ట్ ఏంటంటే ఆయా గ్రామాలలో కట్టించి కొద్దిగా మానిటరింగ్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ మీ అందరికీ మరీ రిక్వెస్ట్ చేస్తూ అటు మల్లన్న వైపు నుంచి ఇటు నా వైపు నుంచి ప్రతి ఓటర్ని రిక్వెస్ట్ చేస్తూ మెసేజ్లు, ఫోన్లు కూడా వస్తాయి. కాబట్టి మీరంతా ఆ విధంగా ప్రయత్నం చేద్దామని చెప్పేసి తెలియజేస్తూ ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి గారు, పెద్దలు వెంకటరెడ్డి గారి ఆశీర్వాదంతో నామినేషన్ దాఖలు చేసి మీడియా ముందుకు వచ్చి తన ఆస్తిని మొత్తం కూడా నాకున్నటువంటి ఆస్తిని, ఈ ఆస్తిని ప్రభుత్వానికి ఇస్తున్నా, నేను ఒంటరిగానే ఉత్త చేతులతోనే బయలుదేరిన, నేను చివరి వరకు ప్రజల మధ్యన ప్రజలతోనే ఒంటరిగా ఏ ఆస్తి లేకుండా స్వచ్ఛందంగా నేను ప్రజల కోసం పనిచేస్తానని చెప్పి ముందుకు వచ్చినటువంటి మన అభ్యర్థి అన్న శ్రీమార్ మల్లన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతాము.